నిధే సర్వవిద్యానాం విసజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. గురువు దేవగురువు బృహస్పతి 2025 మే నెల 14వ తారీఖు రాత్రి అనగా బుధవారం రోజు రాత్రి 11:30 మృగశిర నక్షత్రం 3వ పాదము ద్వారా మిథున రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. సహజంగానే ఈ గురువు ఒక్కొక్క రాశిలో సంవత్సర కాలం ఆయన ప్రయాణం కొనసాగుతుంది. మనకు సూర్య భగవానుడు 30 రోజులు, చంద్రుడు 1.5 రోజు నుంచి 2 రోజులు మాత్రమే ఒక్కొక్క రాశిలో ప్రయాణం చేస్తారు. అలాగే కుజుడు 40 నుంచి 45 రోజులు ప్రయాణం చేస్తాడు ఒక్కొక్క రాశిలో. బుధుడు 30 రోజులు ప్రయాణం చేస్తాడు. గురువు 1 సంవత్సర కాలం పాటు ఒక్కొక్క రాశిలో ప్రయాణం చేస్తాడు. శుక్రుడు 30 రోజులు మాత్రమే ఒక్కొక్క రాశిలో ప్రయాణం చేస్తాడు. శని భగవానుడు 2.5 సంవత్సరం ఒక్కొక్క రాశిలో ప్రయాణం చేస్తాడు. ఇక రాహుకేతువులు, ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువులు ఒక్కొక్క రాశిలో 1.5 సంవత్సరం ప్రయాణం చేస్తారు. కనుక గురువు ఇప్పుడు మిథున రాశిలోనికి ప్రవేశించడం వల్ల మే 14న ఇంకా 1 సంవత్సర కాలం ఆయన మిథున రాశిలోనే సంచారం కొనసాగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ గురువుకు నవగ్రహాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానం ఉంది. ఎందుకు అంటే స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే అని సంస్కృతంలో ఒక మంచి మాట సుభాషితం ఉంది. దీని అర్థం ఏంటంటే రాజు ఆ దేశంలో మాత్రమే, ఏ దేశానికి ఆయన రాజు అక్కడ మాత్రమే ఆయన గౌరవింపబడతాడు, పూజింపబడతాడు, అభినందింపబడతాడు. కానీ గురువు సర్వత్రా అన్ని చోట్ల ఆయన పూజనీయుడే. ఎందుకంటే సకల విద్యాపారంగతుడు గనక, విద్యావంతుడు గనక గురువుకు ఎక్కడా కూడా మంచి పేరు ఉంటుంది. ఆయన అందరూ గౌరవిస్తారు, పూజిస్తారు అని ఈ మాటకు అర్థం. గురువు మంచి సత్ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తి, సకల కోవిదుడు, పరోపకారి, విద్యావేత్త. ఆయన 10 మందికి మంచి చెప్పేటువంటి గుణం కలిగినటువంటి వాడు. అటువంటి గురువు వ్యాపకుడు, విస్తారకుడు. ఆయన చేసేటువంటి పని అతి సునాయాసంగా విస్తరింపజేయడానికి అవకాశం ఉంటుంది. ఆయన మాటకు కారకుడవుతాడు, ఆయన చేసేటువంటి పనులకు కారకుడవుతాడు. సహజంగానే మనకు విద్యాబుద్ధులు నేర్పేటువంటి మనం గురువులను చూస్తూ ఉంటాం. చిన్న తరగతి నుంచి కూడా యూనివర్సిటీ లెవెల్ వరకు ఉన్నటువంటి మనకు ఒక ఉపాధ్యాయుడి దగ్గర నుంచి ఆచార్యుల వరకు ఎందరో గురువులను మన జీవితంలో మనం చూస్తూ ఉంటాం. వీరందరూ కూడా వారి మనసులో ఉన్నటువంటి ఆశయాల్ని, వారి మనసులో ఉన్నటువంటి మంచి మాటలను మనకు మన హృదయాల్లో దాన్ని నాటి మనము అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలని కోరుకునేటువంటి నిస్వార్థపరులు గురువులంతా కూడా. వారి యొక్క ముఖారాన్ని అనగా ముఖారవిందాన్ని, వారి యొక్క స్వరూపాన్ని, వారి ముఖాన్ని వారు అద్దంలో చూసుకున్నట్టుగా విద్యార్థుల యొక్క ముఖాల్లో చూసుకుంటూ ఉంటారు. విద్యార్థుల యొక్క ముఖాలని అద్దాలుగా భావించి అక్కడ వారి ప్రతిబింబాన్ని చూస్తారు. ఏ విద్యార్థి ఎంత గొప్పవాడు అవుతాడో, ఏ విద్యార్థి మన మాటలను విని ఎంత బాగుపడతాడో అనేటువంటి నిస్వార్థముతో 10 మందికి సాయం చేసేటువంటి వ్యక్తులు ఈ గురువులు మనం ఎంతోమంది చూస్తూ ఉంటాం. అలాగే మనకు అనేక మంది గురుదేవుళ్ళు మనకు ఉన్నారు. వారి యొక్క ఉపన్యాసాలు, వారి యొక్క మాటలు, ఆ మాటల వల్ల బాగుపడినటువంటి సందర్భాలు మనకెంతో కనిపిస్తూ ఉంటుంది. అటువంటి ఈ గురువు ఆత్మబోధకుడు, సకల విద్యావేత్త అయినటువంటి ఈ గురువు మనకు నవగ్రహాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉన్నాడు. ఈ గురువు ఇప్పుడు మిథున రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. గురువు ఒక్కొక్క రాశిలోనికి ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మిథున రాశిలోనికి గురువు రావడం వల్ల సరస్వతి నదికి పుష్కరాలు వస్తాయి. అనగా గురువు పుష్కరుడుగా మారి ఆ నదిలోనికి ప్రవేశించడం వల్ల ఆ నదీ జలాలంతా కూడా పవిత్రమవుతాయి, పునీతమవుతాయి. కనుక మే నెల 14వ తారీఖు రాత్రి గురువు మిథున రాశిలోనికి ప్రవేశించడం వల్ల మే నెల 15వ తారీఖు గురువారం నుంచి 26వ తారీఖు వరకు కూడా ఈ 12 రోజుల కాలంలో సరస్వతి నదికి పుష్కరాలు వస్తాయి. ఈ పుష్కరం వచ్చినటువంటి సమయాల్లో ఈ 12 రోజుల కాలంలో ఎవరైతే ఆ నదిలో స్నానం చేస్తారో వారికి చేసినటువంటి కర్మలు అన్నీ కూడా ప్రక్షాళన అయిపోతాయి. పాపకర్మలన్నీ
తీరిపోతాయి. వారు మరింతగా పునీతులు కావడానికి, పుణ్యబలాన్ని పెంచుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే పుష్కరములో నదీ స్నానంతో పాటు, పునీతమైనటువంటి నదీ స్నానంతో పాటు ఆ సమయములో మన పితృదేవతలకు గన మనం తర్పణాలిచ్చి, దానాలిచ్చి, వారికి గన పూజాది కార్యక్రమాలు నిర్వర్తిస్తే ఆ పితృదేవతలు కూడా పితృలోకాల్లో వాళ్ళు శాంతించి మనల్ని, మన కుటుంబ అభివృద్ధిని కోరుకుంటూ మనల్ని ఆశీర్వదిస్తారు. కనుక ఈ సరస్వతీ నదికి మే 15వ తారీఖు నుండి 26వ తారీఖు వరకు గల ఈ 12 రోజుల కాలంలో ఎక్కడెక్కడైతే సరస్వతీదేవి ప్రవహిస్తూ ఉంటుందో, ఇప్పుడు మొన్నటి వరకు మనకు కుంభమేళా జరిగింది. ప్రయాగాలు గంగా యములతో పాటు అంతర్వాహినిగా సరస్వతీదేవి అక్కడ ప్రవహిస్తూ ఉందని మనకు అందరికీ తెలుసు. అలాగే ఎక్కడెక్కడైతే బ్రహ్మ సరోవరము, ప్రయాగ లాంటి ప్రాంతాల్లో, ఈ బద్రీ లాంటి ప్రాంతాల్లో ఈ సరస్వతీదేవి నది ప్రవహిస్తూ ఉంటుందో అక్కడికి వెళ్ళి స్నానాలు ఆచరించండి. అలాగే మన తెలంగాణ ప్రభుత్వం కూడా కాళేశ్వరం దగ్గర ఈ మే 15వ తారీఖు నుంచి కూడా స్నానఘట్టాలన్నీ ఏర్పాటు చేస్తుంది. అక్కడ కూడా సరస్వతీ నది ప్రవహించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి కూడా మీరు దీన్ని సద్వినియోగం చేసుకొని ఈ గురువు మిథున రాశిలోకి ప్రవేశించిన సందర్భంలో పుష్కర స్నానం సరస్వతీ నదిలో ఆచరించి పవిత్రులుగా మారి పితృతర్పణాలు ఇచ్చి పితృదేవతల ఆశీస్సులు కూడా పొందడానికి మీరు అవకాశం పొందండి. అయితే మిథున రాశిలోనికి గురువు ప్రవేశిస్తున్నాడు బృహస్పతి. ఇక ఈ మే 14వ తారీఖు రాత్రి ఆయన ప్రవేశిస్తున్నాడు మిథున రాశిలోకి. సంవత్సర కాలం మిథున రాశిలో ఉంటాడు. మరి 12 రాశుల వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయి? ఏ రాశి వారికి గురుబలం ఉంటుంది, ఏ రాశి వారికి గురుబలం ఉండదు, ఏ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అన్న విషయాల్ని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. మిథున రాశి వారికి ఈ మిథున రాశిలో గురువు సంచారం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి అని కన్నా ఆలోచిస్తే, మిథున రాశి వారికి సప్తమ దశమాధిపతి అయినటువంటి ఈ గురువు జన్మరాశిలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు. జన్మరాశిలో గురువు సంచరించినప్పుడు జన సంబంధాలు బాగా పెరిగిపోతాయి. సమాజంలో వీరి యొక్క పేరు ప్రఖ్యాతులు విస్తరింప చేసేటువంటి విధానం ఉంటుంది. సత్సంబంధాలు ఏర్పడతాయి. ఈ రకంగా సమాజంలో జన సంబంధాలు ఏర్పడడం వల్ల వీరు చేసేటువంటి కార్యక్రమాలు మరింతగా ప్రజల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ప్రాచుర్యాన్ని పొందగలుగుతారు. అలాగే సప్తమాధిపతి గురువు గనక జీవిత భాగస్వామి వల్ల లాభాలు అందుకుంటారు. జీవిత భాగస్వామి సలహాలతో, జీవిత భాగస్వామి యొక్క సహకారంతో మీరు అభివృద్ధి పథకంలో ముందుకు వెళ్తారు. అలాగే వ్యాపార భాగస్వాముల యొక్క సహకారం పుష్కలంగా లభిస్తుంది. జనాల నుంచి కూడా వీరికి మంచి సహకారము, జనాల యొక్క అభినందనలు అందుకోగలుగుతారు. అలాగే దశమాధిపతి కూడా గురువు గనుక వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వీరు చేసేటువంటి పనులకు మంచి ఫలితాలు వస్తాయి. అలాగే 10 మంది చేత అభినందనలు అందుకోగలుగుతారు. 10 మందికి మంచి చేస్తారు. వీరు చేసే పనులన్నీ కూడా సద్వినియోగం అవుతాయి. ఆ రకంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వీరు మరింతగా ఉన్నతిని పొందడానికి, అభివృద్ధిని పొందడానికి, ఆదాయాన్ని పెంచుకోవడానికి, అధికారుల నుంచి అభినందనలు అందుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి మిథున రాశిలో గురు సంచారం మిథున రాశి వారికి మరింతగా శుభ ఫలితాలను అందిస్తుంది. విద్యారంగంలో మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగులకు మంచి ఫలితాలు వస్తాయి. వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి. రాజకీయ నాయకులకి అన్ని రకాలుగా మంచి పేరు ప్రఖ్యాతలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ రకంగా మిథున రాశి వారికి మిథున రాశిలో గురు సంచారం మరింతగా సుఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. వీరు కూడా ఎటువంటి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన పని లేదు. వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటే సంతోషంగా, ఆనందంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది.